జరగబోయేది మారణహోమం. శిథిలం కాబోతోంది. బికారోడ్కి అడ్రస్ ఏముంటుంది? ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? బిగ్ అడ్వెంచర్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఇప్పుడైతే రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే పాన్ ఇండియాకే చెమటలు పట్టిస్తున్నాడు. ఇండియా సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులో ఒకటిగా మారింది రాజమౌళి SSMB 29. ఇక మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇది నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతుంది. మరోసారి రాజమౌళి సినిమా రేంజ్ ఏంటో చూపించబోతున్నాడు. ఇప్పుడైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా లీక్ అయిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఇంట్రడక్షన్ సీన్ కోసం తదుపరి షెడ్యూల్ ను కెన్యాలో ప్లాన్ చేశాడట. ఇక కెన్యా అడవుల్లో ఈ సన్నివేశం కేవలం వారి పరిచయ సన్నివేశం కాకుండా కథలో ఓ మేజర్ ట్విస్ట్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. మరి ఈ భారీ యాక్షన్ సన్నివేశంలో ఇప్పటికే హైప్ పెంచేస్తున్న ఈ సీన్ లో భారీ యాక్షన్ ఎలివేషన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కెన్యా లొకేషన్లు ఫారెస్ట్ నేపథ్యం సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సీన్ కోసం భారీ VFX టీమ్ మరియు ఇంటర్నేషనల్ టెక్నికల్ క్రూ కూడా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అంటే త్రిబులర్ కంటే హై రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్లు ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలైతే బయటకు వచ్చేసాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. పూర్తి కథ ఏంటనేది గోప్యంగానే ఉంది. కానీ రాజమౌళి గత చిత్రాల ట్రాక్ రికార్డులు చూస్తుంటే ఈసారి ఇంకెంత భయంకరంగా డిజైన్ చేశారనేదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ గా మారింది. ఇదే సమయంలో ప్రియాంక చోప్రా కూడా ఇటీవల అమెరికాలో జరిగిన టాక్ షోలో ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. భారతదేశంలో షూటింగ్ల కారణంగా తన కుమార్తె మాల్తీని చాలా రోజులుగా మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే మహేష్ బాబు నటన గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పరిచయం కల్పించేలా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఒక అడ్వెంచర్ ట్రావెలర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ గా బాగా ప్రిపేర్ అయినట్లు సమాచారం వినిపిస్తుంది. అంతే కదండోయ్, కథలోని కీలక పాత్రలకు మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ను తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి SSMB 29 కి సంబంధించి కెన్యా షెడ్యూల్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలను అయితే మరీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ కొత్త సినిమా మాత్రం రికార్డులను ఎలా తిరగరాస్తుందో వేచి చూడాలి. మరి ఏదేమైనప్పటికీ ఈ కెన్యా షెడ్యూల్ అయితే SSMB 29 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే పెంచేశాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.